హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే చోకర్ ప్లస్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం 1 ఇంచ్ MDF బేస్ తీసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక సైడ్ మొత్తం ఇట్లా గోల్డ్ కలర్ పెయింట్ వేసాను. అంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ మొత్తం కుందన్స్ కవర్ అవుతాయి కదా, అవసరం ఉండదు. ఐ పిన్స్ని నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇట్లా గ్లూని 2 సైడ్స్ అప్లై చేసుకొని ఇట్లా ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. గ్లూ వచ్చి B7000 యూజ్ చేస్తున్నాను. మీరు గమనించారా, ఒక్క బేస్కి ఒకలాగా ఇంకో బేస్కి ఇంకోలాగా స్టిక్ చేశాను ఐ పిన్స్. నాకు లాస్ట్లో కుర్న స్టిక్ చేశాక అటాచ్ చేస్తాం కదా, అప్పుడు ఇట్లా స్టిక్ చేస్తే యూజ్ అవుతుంది మనకి. ఒకటి డిఫరెంట్గా ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో అటాచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం నేను 5 చేస్తున్నాను పెండెంట్స్ వచ్చి చోకర్ కోసం. అంటే 3 వచ్చి ఫ్లాట్గా స్టిక్ చేసుకోండి ఐ పిన్స్, 2 వచ్చి ఇట్లా నించున్నట్టు స్టిక్ చేసుకోండి. వన్స్ ఇవి స్టిక్ చేసుకున్నాక ఐ పిన్ మీద ఒక లేయర్ లాగా గ్లూ అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. అప్పుడు కుందన్స్ నార్మల్గా స్టిక్ అవుతాయి. లేదు అంటే పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి డైరెక్ట్గా స్టిక్ చేస్తే ఐ పిన్స్ మీద. ఫస్ట్ అయితే ఇట్లాగా లాస్ట్లో మొత్తం గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి మూన్ షేప్ కుందన్స్ అండి, గ్రీన్వి. ఫస్ట్ రౌండ్ మంచిగా స్టిక్ చేసుకోండి. అది రౌండ్ కరెక్ట్గా వస్తే చూడడానికి బాగుంటుంది ఫినిషింగ్. తర్వాత ఇట్లా ఇంకొక లేయర్లో గ్లూ అప్లై చేసుకోవాలి. అది ఎట్లా అంటే లాస్ట్కి ఎడ్జ్కి టచ్ అవుతూ రావాలి గ్లూ. అప్పుడే సెకండ్ లేయర్ ఉంది కదా, అవి మంచిగా స్టిక్ అవుతాయి. సెకండ్ లేయర్ వచ్చి రెడ్వి మూన్ షేప్ కుందన్స్ అండి. ఇవి మోడల్లో ఆల్రెడీ నేను ప్రీవియస్లో చేశాను, కాకపోతే ఇయర్ రింగ్స్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. థర్డ్ లేయర్ కూడా రెడ్డే స్టిక్ చేస్తున్నాను. గ్లూ అప్లై చేసుకొని ఇట్లా రెడ్వే స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో కూడా కొంచెం గ్లూ అప్లై చేసి జిర్కాన్ స్టోన్ ఉంటుంది కదా, అది స్టిక్ చేసుకోవాలి. ప్రీవియస్గా నేను బ్యాంగిల్స్ చేశాను కదా, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్వి. ఆ సిస్టర్ కోసమే ఈ చోకర్ ఇయర్ రింగ్స్ కూడా ఆ శారీ మీదకే ఇవి కూడా చేశాను. ఇప్పుడు ఇందాక స్టిక్ చేసుకున్నట్టే మిగిలిన వాటికి కూడా సేమ్ అలానే స్టిక్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో చోకర్ అయితే సేమ్ ఇదే మోడల్లో చేశాను, కాకపోతే ఒకటే కలర్ చేశాను. ఇయర్ రింగ్స్ కూడా ఇవే వస్తాయి, కాకపోతే ఈ చోకర్ మీదకి ఇయర్ రింగ్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా బాగుంటాయి, చూడండి లాస్ట్ వరకు. నా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే యూజ్ అయింది అంటే ఒక లైక్ చేయండి. స్టార్టింగ్లో చెప్పాను కదా, MDFకి పెయింట్ వేసానండి. అది మీ ఇష్టం అండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఇదైతే ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే ఇస్తారండి, ఏ షాప్స్లోనే దొరుకుతుంది. బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్లా కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను వేస్తాను. వేస్తే అయితే లుక్ బాగుంటుంది, వేయకపోయినా పర్లేదు. మనం దీంట్లో 5 లాకెట్స్ చేస్తున్నాం కదా, సింగిల్ లాకెట్ పెట్టి సైడ్స్కి పర్ల్ చైన్ వేసి కూడా చేయొచ్చు చోకర్. అది కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మూన్ షేప్ చేసాం కదా, సేమ్ అందులో 6 ఐ షేప్ కుందన్స్ పెట్టి చేసినా కానీ బాగుంటుంది. చూసారు కదా, 5 కంప్లీట్ అయ్యాయి. ఇవి డ్రై అయినాకనే ఒకదానికొకటి ఇట్లా అటాచ్ చేసుకోవాలి. లేదు అంటే ఐ పిన్స్ కూడా వచ్చేస్తాయి, మొత్తం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు వీటికి ఇట్లా అటాచ్ చేయడానికి ఫ్లాట్ నోస్ పిల్లర్ యూజ్ చేయండి, ఇట్లా ఐ పిన్స్ ప్రెస్ చేయడానికి. కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా, అందుకని అన్నీ మెన్షన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇట్లా మొత్తం అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నేను థ్రెడ్ది అటాచ్ చేస్తున్నానండి. చోకర్ కదా, అడ్జస్ట్ చేసుకోవాలంటే బాగుంటుందని చెప్పి పెడుతున్నాను. ఇవైతే ఇయర్ రింగ్స్ కోసం అండి. ఫస్ట్ పికాక్ది చామ్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను. దానికి నేను చూపిస్తున్నట్టు ఐ పిన్ని ఇట్లా చిన్నది స్టిక్ చేసుకొని గ్లూ అప్లై చేసి ఒక 2 మినిట్స్ లేదంటే 1 మినిట్ అట్లా వెయిట్ చేసి స్టిక్ చేయండి, లేదంటే పడిపోతుంది. అది కొంచెం స్టిక్ అయ్యాక నేను చూపిస్తున్నట్టు ఇట్లా గ్లూ అప్లై చేసుకుంటూ కొంచెం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిక్ చేసేవి గ్రీన్ కలర్ అండి, లైట్ గ్రీన్ వస్తుంది. ఇవి కూడా అంతే అండి, గ్లూ అప్లై చేసి ఒక 1 మినిట్ అట్లా వెయిట్ చేసి తర్వాత స్టిక్ చేసుకోండి. మోడల్లో ప్రీవియస్గా పెట్టాను షార్ట్లో, కాకపోతే దానికి ఓన్లీ కింద లోరియల్స్ యాడ్ చేశాను. దీనికి కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి జుమ్కా ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి స్టిక్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ స్టడ్ స్టిక్ చేసుకోవాలి. ఇట్లా గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది గ్లూ మొత్తం డ్రై అయినాకనే ఈ జుమ్కా ఉంటుంది కదా, అది ఇట్లా అటాచ్ చేసేయడమే. ఇట్లా అటాచ్ చేసుకొని ఐ పిన్ని ఇట్లా నిదానంగా ప్రెస్ చేసుకోండి. ఇది గ్లూ డ్రై అయితే చాలా గట్టిగా ఉంటుందండి ఐ పిన్. చూసారు కదా, చాలా బాగుంటాయండి పెట్టుకుంటే. మీకు ఇవి ఎలా అనిపించాయో ఖచ్చితంగా ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.